హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక దేశం, అందమైన బీచ్లు, ప్రకృతి వైభవం. కానీ అంతేనా? అక్కడ జరిగే పెళ్ళిళ్ళు, ప్రేమ వ్యవహారాలు, విడాకుల అవసరమే లేని సంబంధాలు, ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఊహించారా? పక్కన ఉన్న వ్యక్తి భార్యేనా, లేక ఓ రోజు వచ్చిన తాత్కాలిక మనిషా అన్నది కూడా స్పష్టంగా చెప్పలేని ఓ ఇంట్రెస్టింగ్ ట్రెడిషన్ ఉన్న దేశం ఇది. ఆ దేశంలో ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మాయి కూడా బోనస్. ఆకాశమే హద్దుగా విస్తరించిన సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం ఫిజీ. కానీ ఇది చిన్నగా ఉండటంతో వింతలు కూడా చిన్నవే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఫిజీ అనేది పెసిఫిక్ మహాసముద్రానికి ఆనుకొని ఉన్న అందమైన ద్వీపదేశం. ఒకసారి చూసిన వారెవ్వరూ మర్చిపోలేరు. బయటకి చూస్తే మాల్డీవ్స్లా లావిష్ డెస్టినేషన్, కానీ లోపల మాత్రం షాకింగ్ ట్రెడిషన్స్, అన్బిలీవబుల్ రిలేషన్షిప్స్. ఇక్కడ పెళ్ళి అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మాయి బోనస్గా వస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్తోనూ భార్యను షేర్ చేసుకోవచ్చు కావాలంటే. అమ్మాయిలు దెమ్సెల్వ్స్ దేర్ హస్బెండ్స్ని టెంపరరీలీ షేర్ చేస్తారు. స్నేహితుల మధ్య ట్రస్ట్ లేదా బాండ్కి ఇదొక సింబాలిక్ కల్చర్. అంతేకాదు, లవ్ ట్రైబ్స్ అనే వేరొక ట్రైబల్ గ్రూప్లో ఒకే ఇంట్లో ఉండే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. వినడానికి ఫ్యాంటసీలా ఉందా? కానీ ఇది మనం చూసే సైఫై మూవీ కాదు, ఇది నిజంగా జరుగుతున్న జీవితం. ఇక్కడ రిలేషన్షిప్స్ అంటే కొత్త డెఫినిషన్. మ్యారేజ్, ఫిడెలిటీ, ఎక్స్క్లూజివిటీ అన్నీ వెనక్కిపోతాయి. ముందు వచ్చేది కమ్యూనిటీ ట్రస్ట్. ఇంకా చెప్పాలంటే ఫిజీలో జాయింట్ ఫ్యామిలీస్, జీరో వీసా టెన్షన్ ఫర్ ఇండియన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ లివింగ్. అంతేకాదు అమేజింగ్ బీచెస్, అండర్ వాటర్ అడ్వెంచర్స్ అండ్ వైబ్రెంట్ ఫెస్టివల్స్ లైక్ హైబిస్కస్ ఫెస్టివల్, హూలా డ్యాన్స్ అండ్ ఆల్ ప్యాక్డ్ ఇన్ టు దిస్ టైనీ ప్యారడైజ్. ఫిజీ అనేది కేవలం టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు అడుగుపెట్టిన వెంటనే లోకల్స్ మీకు ఒక వార్మ్ వెల్కమ్తో ట్రెడిషనల్ డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరూ ఒక స్మైల్తో గ్రీట్ చేస్తారు. ఇది కేవలం ఫార్మాలిటీస్ కావు, అది వారి హాస్పిటాలిటీ కల్చర్లో భాగం. ఇంకా ఇక్కడ మనం ఎప్పుడూ ఊహించని కస్టమ్స్ చూస్తాం. ఎంగేజ్మెంట్స్లో డైమండ్ రింగ్స్ కాదు, బ్రైడ్ కోకోనట్ అడుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా? అలాగే గిఫ్టింగ్ కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎమోషన్ ఓవర్ ఎక్స్పెన్స్ అనే ఫిలాసఫీని వారు స్ట్రాంగ్లీ ఫాలో చేస్తారు. అవును, ఫిజీలో లవ్, మ్యారేజ్, ఫ్యామిలీ అన్నీ తమ యూనిక్ ఫ్లేవర్తో ఉంటాయి. ఇక్కడ జాయింట్ గార్డెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. హోల్ కమ్యూనిటీస్ కలిసి షేర్ చేసుకునే పంట పొలాలు, అందులో పనిచేసే ఓ టీమ్ స్పిరిట్. ఇది ఎవరికైనా కమ్యూనిటీ బాండింగ్ అనేది ఎలా ఉంటుందో లైవ్గా చూపిస్తుంది. ఫిజీ ఓన్లీ సర్ప్రైజెస్ విత్ కల్చర్ కాదు, నేచర్తో కూడా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫిజీలోని టావరో వాటర్ ఫాల్స్, బేకా లగూన్ కోరల్ రీఫ్స్, గార్డెన్ ఆఫ్ ద స్లీపింగ్ జాయింట్, ఇవన్నీ పోస్ట్ కార్డ్ వర్తీ ప్లేసెస్. ఇక ఫుడ్ గురించి చెప్పాలంటే ట్రెడిషనల్ లోవో, ఎర్త్ ఓవెన్లో స్లో కుక్డ్ చికెన్, టారో, బనానా లీవ్స్లో ర్యాప్ చేసి, వావ్, దట్స్ అ టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. కానీ ఈ అందమైన దేశానికి కూడా కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. రైజింగ్ సీ లెవెల్స్ వల్ల కొన్ని ఐలాండ్స్ డిసపియర్ అవుతున్నాయి. దీనివల్ల చాలామంది రీలొకేట్ అవుతున్నారు. అయినా వారు తమ రిచ్ కల్చర్, ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్ను ప్రిజర్వ్ చేస్తూ ఎంటైర్ వరల్డ్కి ఒక పర్ఫెక్ట్ కల్చరల్ మోడల్గా నిలుస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు హనీమూన్ కానీ కల్చరల్ వెకేషన్ కానీ ప్లాన్ చేస్తే ఫిజీని మీరు డెస్టినేషన్ లిస్ట్లో యాడ్ చేయకపోతే చాలా మిస్ అవుతారు. మీకు ఏ ట్రెడిషన్ షాకింగ్గా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.